భూమికి చెడు కాలం. భూమి అంతరించిపోతోందా? 2017 అక్టోబర్లో ఏం జరగబోతోంది? యుగాంతం 2017లోనే రాబోతోందా? భూమికి అంతరించిపోయే రోజులు దగ్గర పడుతున్నాయా? 2017లో భూమికి ఊహించని ముప్పు ఏర్పడబోతుందా? అంటే డేవిడ్ మిడే అనే రచయిత రాసిన ప్లానెట్ 10 ది 2017 అరైవల్ పుస్తకం అవుననే చెబుతోంది. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే వచ్చే అక్టోబర్లో భూమి వైపు 10వ గ్రహం దూసుకొస్తుందని చెబుతున్నారు. 100 ఏళ్ల క్రితం కక్షలోని ఇతర గ్రహాలను నిబురు అనే గ్రహం విచ్ఛిన్నం చేసింది. ఇది ప్రస్తుతం సౌర వ్యవస్థలో 10వ గ్రహంగా పరిగణించబడుతోంది. ఈ గ్రహం తానొక్కటే కాకుండా తనతో పాటు మరో 7 విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకుని వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గురుత్వాకర్షణ ప్రభావం నుంచి సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్లో భూమిని తాకే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కానీ జరుగుతుందని ఖచ్చితంగా చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. ఈ నిబురు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం చాలా కష్టమని తెలుస్తోంది. దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలా చేయడం వలన ఈ గ్రహం భూమిని ఏ దిశ నుంచి ఢీకొడుతుందో గుర్తించే వీలుంటుందని చెబుతున్నారు. మరోవైపు ఈ వాదనకు మతపరమైన అంశాలు కూడా తోడయ్యాయి. క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు. బైబిల్లోనే కాదు, అనేక మత గ్రంథాల్లో యుగాంతం గురించిన సమాచారం ఉంది. అయితే ఇలాంటి వార్తలను అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా తేలిగ్గా కొట్టిపారేసింది. అసలు నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేనే లేదని చెబుతోంది. 20వ శతాబ్దంలో యుగాంతం రాబోతుందంటూ ఎప్పటి నుంచో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా యుగాంతంపై అనేకసార్లు ప్రపంచాన్ని హెచ్చరించారు. 1999, 2012 సంవత్సరాల్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. 2012 డిసెంబర్ 12న మహాప్రళయం ఏర్పడి ప్రపంచం అంతరించిపోతుందని వార్తలు వినిపించాయి. కానీ అలాంటి విపత్తులు ఏమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు యుగాంతానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలైతే ఏమీ లేవు. సమయం వస్తే కానీ ఏం జరుగుతుందో చెప్పలేం.